నమస్తే. హాయ్. ఈరోజు కొత్తగా ఎస్కే టాలెంట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేసామండి. ఇందులో ఏమీ లేదు, జస్ట్ ఎవరికైనా ఎవరు ఏ టాలెంట్ ఉందో ఈ రోజుల్లో ఎవరికి ఊహించలేం. ప్రతి వ్యక్తిలో కూడా సంథింగ్ ఎవరికొకటి ఏదో విధంగా ఒక టాలెంట్ ఉంటుంది. సో ఈ టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళు మేము ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాం. ముందుగా నాలో ఉన్న కూడా ఒక టాలెంట్ ఉంది. అదేంటంటే నేను కాలేజ్ చేస్తున్నప్పుడు మిమిక్రీ చేసేవాడిని. అందరూ అనేవారు మిమిక్రీ బాగా చేస్తున్నామని. కానీ చాలా రోజులు అయిపోయింది, ఇంచుమించు 20 years అయిపోయింది కాలేజ్ చేసి అయిపోయి. సో మళ్ళా కూడా రిపీట్ చేస్తూ మీ అందరి కోసం మళ్ళీ మేము చేద్దాం అనుకుంటున్నాం మిమిక్రీ. ఖచ్చితంగా మీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని మీరు సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ముందుగా స్టార్ట్ చేస్తున్నాను. మీరు అడిగితే నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాను. సార్ మీరు అడగండి, నేను చేస్తాను. సరే, ఇప్పుడు మీ దగ్గర మిమిక్రీ టాలెంట్ ఉందన్నారు కదా. ఇప్పుడు నేను కొంతమంది యాక్టర్స్ నేమ్స్ చెప్పి వాళ్ళ వాయిస్ మిమిక్రీ చేయమంటాను అనమాట. ఓకే, తప్పకుండా చేస్తాను. ఇప్పుడు మీరు వాళ్ళ వాయిస్ మిమిక్రీ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు మొదటగా రావు గోపాలరావు గారు చేయండి. ఓకే. అల్లో 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 నీ తస్సరలో బొడ్డు నీ సేగా ధరగా ఆకాశం చూసా మరీ ఎర్రగా లేదు, అక్కడేదో మర్ర జరుగుతున్నట్టు మనిషామక్కతంత కళాపోతుందలయ్యా. ఊరికే కూర్చొంతో ఉంటే మనిషికి కొద్దికి తేడా ఏముంటుంది. నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ గారు చెప్పండి. మర్రంతే, నీకు బుర్ర బుద్ధి ఉంటే నువ్వు ఇంటికెళ్ళా మాట వన్నా తింటున్నావా గట్టి తింటున్నా. మా ఊళ్ళో ధర్మాస్పత్రిలో పెడతా ఈ రొట్టె మొక్క. ఇప్పుడు నాగార్జున గారు చేయండి. ఓకే, నాగార్జున గారి వాయిస్ శివ మూవీలోంచి డైలాగ్ తీసుకుందాం. కాలేజీ క్యాంపస్లోకి రౌడీలు చలవ చేస్తుంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అమ్మాయిలు ఏడిపిస్తుంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోరు. అదే ఒక రౌడీని కొడితే ఈనాడు సంజయ్ చదువుతున్నాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేను గాంధీ మాత్రం కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చేయండి. ఓకే. ఎవట్రా వీడు స్వప్న ఓరమతన మెరుపుండ్రా, స్వప్న సక్రాత మొక్కతన కొప్పముండ్రా, గంగరతొచ్చు గొప్పముడు తక్కువ గుండు గొప్పముడు తక్కువపోతాడా, నేను మామూలుగా చంపుండ్రా, నేను చంపి నా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. నెక్స్ట్. ఇలా మీరు మిమిక్రీ చేస్తున్నారు కదా, ఇలా మీరు ఎన్ని వాయిస్ల వరకు చేయగలరు? అంటే యాక్చువల్గా కాలేజ్ డేస్ ఉన్నప్పుడైతే బాగానే చేసేవాడిని. ఒక నాకు తెలిసి 40 to 30, 40, 45 వరకు చేయగలను. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా బాగా చేస్తాను. చేసి మీ అందరి కోసం నేను కష్టపడతాను అనుకుంటున్నాను. ట్రై చేద్దాం. చెప్పండి సార్, నెక్స్ట్ ఇంకెవరు చేయమంటారు? అయితే ఇప్పుడు నేను ఒక 30 నుంచి 40 మధ్యలో వాయిస్లు అడుగుతాను, మీరు చెప్పాలన్నమాట. ఓకే, తప్పకుండా. ఇప్పుడు కళ్ళు చిదంబరం గారికి చెప్పండి. ఓకే, డెఫినెట్లీ. అయ్య బాబాయ్ ఏంటిదే అదేవిడ పట్లే పడాయితో మీరెత్తరైతే ఏ బాబాయ్ ఏంటిదే ఇంతమంది ఉన్నారైతే నేను ఒక్కనా. ఇప్పుడు చిరంజీవి గారికి చేయండి. తప్పకుండా. షకీఫ్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఆవిడ తల వంచుకుని వెళ్తున్నారా? అదే తప్పు మీ వైపుటి మీ తల తీసుకుని వెళ్ళేవాడిని. కాశీకి పోయాను, కాసాయం కడుగు పీకు కోస్తా. ఇప్పుడు తరుణ్ గారు చేయండి. ఓకే, హీరో తరుణ్ బాయ్ చేస్తానండి. పుష్పటి కొట్టేమిటి, నెక్స్ట్ లేడీ కొట్టేమిటి, సూట్ వచ్చి కొట్టేమిటి, కానీ ప్లాన్ పెట్టి కొట్టేమిటి, చెప్పి పుట్టింది తెలియదు. డబ్బులు కొనేదని కలిపి తినకుండా ట్రై చికెన్ అనుకోండి. తాజ్మహల్ చార్మాన్ లాంటి కొడాడు చూడడానికి కొనడానికి పనికిరాడు. నెక్స్ట్. ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారిది. ఏంటప్పా క్షమిస్తున్నా, క్షేమంగా వెళ్ళి మొట్టకొస్తా ఇంటి పిడక. నేనేం చెప్పాను, నేనే చెప్పాను పెట్టిగా లాగమని. నెక్స్ట్. సాయి కుమార్ గారికి చేయండి. ఒక్కసారి పురాణాన్ని దాటొచ్చి చూడు, ఒక్కసారి పురాణాన్ని దాటొచ్చి చూడు. అవకాశం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. ఇప్పుడు చంద్రబాబు గారు చేయగలరా అండి మీరు? తప్పకుండా.
ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఈరోజు తెలియని ఆడబడి అందరికి చెప్తున్నాం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. ఈ యొక్క రాక్షస వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, మమ్మల్ని గెలిపించండి, మేము చూపిస్తాం మీకు. జై హింద్, జై జనభూమి. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పండి. ఓకే, తప్పకుండా. ఏమయ్యా అధ్యక్ష, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, నీకు మనక్షాక్షి ఏమైనా ఉందయ్యా? ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు మనక్షాక్షి ఉంటే ఇలా మాడుతావయ్యా అధ్యక్ష? ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఓల్డ్ ఎన్టీఆర్ గారు చేయరా అండి? తప్పకుండా. పులి పులి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి దేశానికి ద్రోహం చేసేవాడు ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపడం తప్పయ్యోడానా? ఓ పులి పులి. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొండవలస గారిది. అంటే నేనొక్కనే ఏంటి అచ్చరికి తేటలే చల్ 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 లెగెత్తే లెగెత్తే అచ్చరికి తేటలే చల్ 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 లెగెత్తే నేనొక్కనే అయితే ఓకే. ఇప్పుడు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు చేయండి. నువ్వు మరో, నువ్వు ఇక మరో, నువ్వు ఒకే ఒక్క మగాడు. ఆ ఊళ్ళో అడుగు పెడితే నీ చొక్కా పెట్టుకున్న మగాడు చచ్చిపోయాడు. ఒక్క అడుగు అప్పగాడు. గ్రూపులతో వచ్చిన, గుండెలతో వచ్చిన, రౌడీలతో వచ్చిన, రజ్జలతో వచ్చిన ఒక్క అడుగు. ఇప్పుడు బాబు మోహన్ గారు చేయండి. అమ్మా పొచ్చిక్కి పొచ్చిక్కి ఎందుకో ఏమిటి ఎలా రవితేజ గారిది. ఏడా నాదో కొడితే ప్రేమ అనుకున్నావా? వాయ్ ఏ కమ్మి గురించి మూడాడా ప్రేమించకూడదా? వాయ్ నాగేశ్వరరావు గారిది. చాలకి జగత్తు మత్తొత్తు దావచ్చ ఇదేరా ప్రేమత్తు తెరుచుకోవడం బట్టి ఇతేరా జానకి. నువ్వు అలా వచ్చడుతుంటే నా గుండెల్లో గుణపాల గుచ్చుతున్నాయి జానకి. వద్దు జానకి, ఈ ప్రేమ అన్నదే నాకు వద్దు. బేబీ శ్యామ్లీ గారు చేయగలరండి? తప్పకుండా. రాజు రాజు ఇది లెక్క చాలా మంచిది రాజు. రాజు రాజు ఇది లెక్క ఎప్పుడు కోపడకూడదు సరేనా? అక్క రాజుని బాగా చూసుకోవాలి, చూసుకుంటావుగా? కృష్ణ గారు చేయండి. జానకి ఏం మాట్లాడుతున్నావా జానకి? నువ్వు తెలచీర కట్టుకొని మల్లెపూల పెట్టుకొని వచ్చుంటే ఎలా ఉన్నావో తెలుసా? గుండెల్ని గుణపాలకు వచ్చినట్టున్నావు. ఇదే నా జానకి, అర్థం చేసుకుంది. శోభన్ బాబు గారిది. జానకి 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 తెలచీర కట్టుకుని మల్లెపూల పడుతున్నారు తెలుసా? సుమన్ శెట్టి గారు చేయగలరా? మా వచ్చి పుట్టినాడా రావమ్మా మహాలక్ష్మిరా, రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందిరా. జీవా గారిది. వీడు బతుకుతాడని నాకు తెలుసురా, వీడి బాడీ బాక్స్ ఆఫీస్. ఉదయ్ కిరణ్ గారిది. చిన్నప్పుడే నువ్వు నా పేదరికే నీకు తెలియదు. నిన్నెప్పుడే రైతు కొట్టనుకున్నా, కానీ మా అమ్మ వచ్చి బ్రతికిపోయావు. ఇప్పుడు నువ్వు నా ప్రేమ నాకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను రైతు కొట్టాను, కానీ మా చెల్లెట్టు వచ్చి బ్రతికిపోయావు. సిఎస్ఆర్ గారిది. చూడసేనా నీవు భయపడవలసిన అవసరము ఎంత మాట్లాడము లేదు. దీనికంతటికి కారణము ఆ మాయాకిష్టోడని నా యొక్క అభిప్రాయము. మన లక్ష్మణ కుమారునికి శశిరేఖకిచ్చి వివాహము చేసిన ఎడల సంబంధం నా యొక్క అభిమతము. ప్రభాకర్ రెడ్డి గారిది. ఎవండి రావుగోపాలరావు గారు, ఈ రోజు నా కూతురు సౌందర్యకి వివాహం చేయబోతున్నా, మీరు తప్పకుండా రావాలి. ఏమంటారు రావుగోపాలరావు గారు? కృష్ణరాజు గారిది. పక్కరా
అది రే వీడి ఉల్లిపాయ పచ్చిరా రే ఒక్కడు కూడా కొండరా దానికి కత్తి తీసుకెళ్ళి దానికి ఒక్కడు కూడా కొంటలేదు దానికి. బిఆర్ షఫీ గారిది వస్తున్నారు పోతున్నారు, ఏ అవతంత కొట్టలేదు. ప్రతి మనిషిలోని ధైర్యం రావాలి. ప్రతి వ్యక్తి గొప్పగా మారాలంటే ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రతి వ్యక్తికి ఇదే తెలియాలి. నెక్స్ట్ హర్ష సాయి గారు చేయగలరా? తప్పకుండా. ఈరోజు ఎవరైనా మీ ఫోన్ నంబర్ని మీకు రాంగ్ గా చెప్తే అదే ఫోన్ నంబర్ని మీరు ఖచ్చితంగా వాళ్ళకి రాంగ్ గా చెప్పండి. వాళ్ళని చెప్పిన నంబర్ని కరెక్ట్ చెప్తే వాళ్ళు చెప్పిన ఫోన్ నంబర్ అది ఖచ్చితంగా రాంగ్ అంటే చెడు. సప్తగిరి గారిది అక్క అక్క వద్దక్క ఒరే వద్దురా ఒరే మనం గుంపు గుంపులుగా ఉండాంరా అక్క వద్దక్క ఒరే భయం భయం ఉందిరా అక్క ఒక్క మళ్ళా వద్దావక్క వద్దక్క ప్లీజ్ అక్క. రామ్ చరణ్ గారిది 100 మందిని ఒకేసారి మనిషి కాన్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. మహేష్ బాబు గారిది స్టూడెంట్ చెత్తకనాలి ఒక స్టూడెంట్ కుర్తి ఎలా ఉంటుంది తెలుసా, ఒక చేతకని వాడి కుర్తి ఎలా ఉంటుంది తెలుసా. అరిచి పిగిస్తే పిడికి నేనంటే చూపిస్తా. ఒక స్టూడెంట్ కుర్తి ఎలా ఉంటుంది తెలుసా, అమ్మచ్చిస్తా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారి 3 వేరియేషన్స్ ఉంటాయండి. అది మీకు మూడుగా చెప్తాం. మొదట్లోని సుస్వాగతించిన ఒక డైలాగ్ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం బేస్ మార్చక వేరేగా ఉంటుంది. ముందుగా ఆ డైలాగ్ చెప్తాం, సుస్వాగతించుతాం. ఒక్కసారి చెప్పు సంజయ్, ఐ లవ్ యూ. ఇంకొకసారి చెప్పు ఐ లవ్ యూ. ఒకే ఒక్క మాట కోసం ఒకటి కాదు రెండు కదా ఈ చుట్టూ 4 సంవత్సరాలు తిరిగాను. ఈ చిన్ని మాట కోసం ఒకటి కాదు 3 సంవత్సరాలు తిరిగాను. ఎందుకో తెలుసా, ఈ స్వచ్ఛమైన ప్రేమ కోసం సంజయ్, నువ్వు ప్రేమ స్వచ్ఛమైన. ఆ విధంగా ఉంటుందండి. అదే కొంచెం మోడర్న్ గా అయితే ఖుషి చిత్రం ఉంటుంది. నలచిన కట్టుకుని ఊరంతా కప్పుకొచ్చిన ఎర్రగా బుర్రగా నలపడగా ఎందుకు అలా చూస్తున్నా. నలచిన కట్టుకు ఊరంతా కప్పుకొచ్చిన ఎర్రగా బుర్రగా రొమాంటికల్ నువ్వు చూడకుండా ఎందుకు అలా చూస్తా. అదే విధంగా పొలిటికల్ గా మాట్లాడతాం, రాజకీయాల్లో మాట్లాడతాం. వాస్తవానికి సమస్యలతో బాధపడుతుంటే ఎవరిని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ 3 బిల్లు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మీరే చేసుకుని ఎవడవుతున్నాడు. ఒక పక్క రాష్ట్రంలో సమస్యలతో పాటు ఖచ్చితంగా చెప్తున్నాం, జనసేనని గెలిపించండి, ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాం. ఆ విధంగా ఉంటుందండి. ఇప్పుడు రఘువరన్ గారు ఇచ్చేయండి. ఓకే. ఎవడు రావాడు ఒక్కడికితే ఆటలు వస్తున్నాడంటాడు, మరొక్కడికితే గొర్రె మీద వస్తున్నాడంటాడు, ఇంకొకడికితే ఆ దేవుడిని చూపిస్తున్నాడు. ఎంతకి ఎవడ్రా ఈ ఆజాద్. నెక్స్ట్ మాడా వెంకటేష్ గారిది ఎదగో బాయ్యో మా ఇంట చచ్చిన వాళ్ళక్కో ఊరకాలు ఒక్కలు వెళ్తుంటా నీ కాలు ఎటక్కో ఇదిగో బాయ్యో. అమరీష్ పూడి గారు ఇచ్చేయండి. వీడు పంజాబ్ పండవులు కాదు, పంజాభూతాలు. ఈ చికటి సామ్రాజ్యానికి రాజును నేను. స్వరూప్ గారిది సాతి స్వరూప్ గారిది. కేశవని ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సముద్ర తీర ప్రాంతాలలో సముద్రగాలు వీస్తాయి, గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ గాలు వీస్తాయి, పెట్టిన ప్రాంతాలలో ఏ గాలి లేక జనం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఓల్డ్ ఆది గారు చెప్పండి. సార్ ఓల్డ్ ఆది ఓల్డ్ యాడ్స్ అండి. మీ అభిమాన థియేటర్లో తెలుగులో తప్పక చూడండి దెయ్యాల కోట. మీ అభిమాన థియేటర్లో తెలుగులో రాబోతున్న గొప్ప జానపద చిత్రం దెయ్యాల కోట. తెలుగులో తప్పక చూడండి దెయ్యాల కోట. ఇన్ని మిమిక్రీలు చేసిన తర్వాత మీ టాలెంట్ ఏంటో మాకు తెలిసిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మా ప్రేక్షకులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఏం లేదు సార్, ఖచ్చితంగా మా ఛానల్ని
మేము ఇంకా బాగా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీ లైక్లు, మీ సబ్స్క్రైబర్ పెట్టి నేను కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ అవుతానండి. ఖచ్చితంగా మంచి మంచి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.